యవ్వనం పర్వమైందా, పర్వమే యవ్వనమైందా? యవ్వనానికి పర్వానికి పరిపక్వత లేని తల్లిదండ్రుల అజ్ఞానం అస్త్రమైందా? యవ్వనం భవితకి మార్గం, అది ఆదిలోనే కలిగే శాస్త్రీయ సంకేతం. పర్వం అనేది పరిపక్వతకి మూలం, అది నీ భవిష్యత్తు కార్యాచరణకి కలిగే అమూల్యమైన భవితకి ఆరంభం. ఆది అంతం గోచరమైతే అది యవ్వనమైన అనంతమే, పర్వమైన పరమావధియే. ఈ యొక్క చిన్న గీతని చెరపలేని సమాజం మతం మార్గమని, శాస్త్రమే శరణమని, మూఢనమ్మకంలో యువభారతావరిని దూషిస్తుందా? అందుకు సంకేతమే నా చెల్లి నేహా యొక్క మరణమా? ఓ యువత మేలుకో, ఓ యువతి ఆలోచన వైపు నీ అడుగుల్ని ఆరంభించు.